ల్యాండ్ పూలింగ్ మా తొలి విడత తీసుకుంది ప్లాట్ లింక్ మాకు అప్పు చెప్పలేదండి. అంటే దీని మీద పేపర్ మీద అప్పుడు చెప్పారు, రిజిస్ట్రేషన్ చెప్తున్నాం కానీ ఇంకా అద్దులు వేసి మామూలు రాళ్ళు వేసి మాకు ఇంకా అప్పు చెప్పలేదు. దానికి ముందు అది ముందు మాకు అప్పుడు ఈ 2014లో మాకు ఇంత పొలం చూసి చెప్పాలి, అంతమందికి 29 గ్రామాల కింద తీసుకున్నారు. తర్వాత ల్యాండ్ ఇంకా పెంచుతున్నారు, పెంచినా దానికి వాల్యూ పడిపోయింది. మాకు దాని పరిస్థితి మాకు అర్థం కావట్లేదు. ఇది తీసుకున్నాక మాకు ఇది ఎక్కడెత్తారు ప్లాట్లు మాకు ఇంకా తెలియాలా. ముందు అన్నీ అది కాక 10 గజాలు ఇవ్వాలి, 250 కమర్షియల్, 1150 తీయాలండి రెసిడెన్షియల్. అంటే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చిన వాళ్ళకి అన్నిటికీ అందరికీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్లాట్లు ఇచ్చేసి నాన్నగారు చెప్తారు. ఇచ్చారండి, ఇంకా మాకు ఇంకా అద్దురాళ్ళు వేయాలి. ఇంకా ఇంకా ఇంత మడి పేపర్ మీద చూసుకోవటం మేము. మీ స్థలం ఎక్కడ ఉంది మీకు తెలుసా? ఇప్పుడు తెలియదు, మడి తెలియదు మాకు. 10 ఏళ్ళ తెలియదు. అంతా కంపీకి అప్పుడు కంప ఉంది, ఇప్పుడు కంపీకి రాళ్ళు లేవు. ఏం తెలుస్తుంది, మామూలు పేపర్లో చూసుకోవటమే. రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము, రిజిస్ట్రేషన్ ఒకసారి చేయించుకుంటే దానికి వాళ్ళు తప్పు చేశారు. తప్పు చేసి మళ్ళీ దానికి నేను మళ్ళీ వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు అడిగారు, డిమాండ్ చేశారు 2000 జగన్ ఉన్నాక. దాన్ని మళ్ళీ సవరణ చేయించుకోవడం మళ్ళీ డబ్బులు కట్టుకున్నాం, మళ్ళీ లంచాలు కట్టుకొని చేయించుకున్నాం. అది మరి ఇప్పుడు సిఆర్డీ ఆఫీస్ మీ ఏరియాలో పెట్టారు కదా, దాని దగ్గరికి వెళ్ళి మన నా ప్లాట్ ఎక్కడ అడగటం ఏం లేదా? అడుగుతామండి. ఇప్పుడు మొన్న అడుగుతుంటే అద్దురాళ్ళు వేస్తాం, ఈ నెల వచ్చి జనవరికల అంటున్నారు, చూస్తాం ఒక నెల. మరి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ 2వ విడత 3వ విడత ల్యాండ్ పూలింగ్ తీసుకుంటుంది, ఏం చెప్తారు మీరు? 2వ విడత తీసుకున్నామంటే తొలి విడత అయితే దానికి చట్టపాలతో చేస్తే, రాజధాని చట్టపాలతో చేస్తే ఇతరులకు వచ్చిన ఇబ్బంది లేదు. ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టాలా, చట్టపాత చేయాలా. ఆ చట్టపాత 2019లో జగన్ మరి రేషన్ చేశాడు కదా, దానికి రైతులు బలి అయిపోయాం. మేము తనులు తిన్నాము, ధర్నాలు చేసాం, ఎమ్మప్పుడు పోలీసులు కొట్టారు. తనులు మేమేగా. తర్వాత మన సాహసం చేయలేమండి. ఇక్కడ తర్వాత రెండోసారి తీసుకుని పూజ చేయడానికి మన సాహసం చేసే వైపు మా దగ్గర లేదు, మేము చేయలేము. 3వ విడత కూడా తీసుకుంటాం చెప్పి 2వ విడత కాదు, నారాయణ చెప్పినాం. 2వ విడత తీసుకున్నానికే ఇప్పుడు దానికి మళ్ళీ జనం వ్యతిరేకిస్తున్నారు. తొలి విడత కావాలంటున్నారు కదా. అది ఎందుకని వ్యతిరేకిస్తాం? మీ యొక్క ప్రాబ్లమ్స్ ఇబ్బంది నమ్మకం ఉంది. నెక్స్ట్ పీరియడ్ మళ్ళీ ప్రభుత్వం మారిందనుకో మా పరిస్థితి ఏంది? రైతు 4 ఇచ్చేది కోడు, మళ్ళీ జగన్ వచ్చిన 3 రాజధానులు అంటాడు. మళ్ళీ ఇదంతా చాలా తతంగా ఉంటుంది. మళ్ళీ దానికి మళ్ళీ ఏదో చట్టపద్ధతి చేసుకొని వచ్చి తీసుకుంటే ఇబ్బంది లేదు. మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఉందా? జగన్ అంటే ఇప్పుడు మేమంటే ఇప్పుడు అభిమానం, మాకేం అభిమానం లేదు. వస్తాడు జనంలో ఎట్లా ఉంటుందో తెలియదు కదా మార్పు. ఇప్పుడు 2024 ఎలక్షన్లో చనిపోయి అన్నాడు, తీర 11 సీటుకు వచ్చేసాడు. అట్నే ఉంటుంది. మా తర్వాత నెక్స్ట్ ఉంటుంది, మరి చెప్పలేం కదా. ఇది మీ గ్రామంలో సుమారు ఎంతమంది ఇదే వ్యవసాయం మీద జీవన ఆధారపడి ఉంటారు? ఉంటారండి, 2060 మంది ఉంటారండి. మా ఊర్లో వడ్లమల్లో 2060 మంది ఉంటారు. అని బాగుగారు నమ్మకం ఉంది కాబట్టి పొలం కొంతమంది ఇస్తామంటున్నారు. అది చట్టపాత చేసుకొని దీనికి మళ్ళీ పరిష్కారం చూసుకుంటే బాగుంటుంది మా ఉద్దేశం. అది